నమస్కారం. నిన్ననో, మొన్ననో ఓ ప్రశ్న ఫేస్‌బుక్‌లో వేశాను. చైత్రము నుండి ఫాల్గుణం వరకు ప్రతి నెలలో ఏం పండగలున్నాయి అని. మిత్రులు బాగా స్పందించారు. ఎందుకు అడిగానో చెప్తా. గమనించండి, ప్రతి నెలలో ఒక పండగైనా సరే ఉంది. ఏది ఎవరికి వారుగా కాకుండా సమాజంలో అందరూ కలిసిమెలిసి జరుపుకునే విధంగా. కనీసం ప్రతి కుటుంబం వారు తమ దగ్గర బంధువులను తప్పక పిలుచుకొని జరుపుకునే విధంగా ఉంటాయి. అంతేకాదు, సమాజంలోని అన్ని వర్గాల వారికి లాభం చేకూరేలా కూడా ఉంటుంది. ఉదాహరణకి చైత్రంలో శ్రీరామనవమి చెప్పక్కర్లేదు గదా! రాముడి కళ్యాణం ఇంటింట, వీధి వీధిలో, వాడవాడలో అందరూ కలిసి జరుపుకునేటటువంటి అద్భుతమైనటువంటి పండగ. ఇక వైశాఖంలో అక్షయ తృతీయ. పక్కవాళ్ళు, ముందు వాళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ కలిసి బంగారం కొట్ల మీద పట్టమే. జ్యేష్ఠంలో ఏరువాక పూర్ణిమ. రైతులకి ఇది ఒక సామూహికమైనటువంటి పండగ. గురు పూర్ణిమ ఆషాఢ మాసంలో ఆస్తిక జనులందరూ కూడా తమ తమ గురువుల్ని కలవటం, గురు పూజ విశేషంగా చేసుకోవటం. ఈ మధ్య కాలంలో ఇది ఒక సామాజిక దృక్పథంతో చేసుకోవటం విశేషంగా గమనిస్తున్నాం. అలాగే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఆడవాళ్ళు అందరూ ఈ పేరంటాలు, ఆ హడావిడి, కృష్ణాష్టమి, ఉట్టి కొట్టటాలు, రక్షాబంధనం, ఎక్కడెక్కడ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ కలవటం. వినాయక చవితి చెప్పనే అక్కర్లేదు. ఎంత విశేషంగా వాడవాడలా ఒక వినాయకుడు వెలుస్తాడు. ఎంతో ఉత్సాహంగా, కోలాహలంగా జరుగుతుంది. ఆశ్వీజంలో దసరా పండుగలు, దీపావళి పండుగలు. వీటి గురించి ప్రత్యేకంగా మళ్ళీ నేను చెప్పాలా? కార్తీకంలో కార్తీక పౌర్ణమి. కేదారేశ్వర వ్రతం అని చాలా మంది చేస్తారు. ఇది మళ్ళీ కుటుంబంలో అందరిని పీల్చుకొని చేసుకునే ఒక వ్రతం. మార్గశిరంలో సుబ్రహ్మణ్య షష్ఠి, పుష్యమిలో సంక్రాంతి. గాలిపటాలే ఎగరేస్తారు, గొబ్బెమ్మలో పెడతారు, ఇంకా ఏం చేస్తారో మన ఇష్టం. మాఘంలో శివరాత్రి, ఫాల్గుణంలో హోళీ పౌర్ణిమ. ఈ విధంగా ప్రతి మాసములోనూ కనీసం కుటుంబ సభ్యులు అందరూ దగ్గర బంధువులతో కలిసి జరుపుకునే పండుగలే ఉన్నాయి. అంతే అంటే ఏడాది పొడుగునా ఉన్న హిందూ పండుగలు సమాజంలో శాంతిని, ప్రేమని, కలుపుగోలుతనాన్ని పెంచే విధంగా, అలాగే అనేక వృత్తుల వారికి ఆదాయ వనరులుగా ఉంటున్నాయి. వసుధైవ కుటుంబకం అన్న ఆచరణాత్మకమైన ప్రణాళిక మన పండుగలు. కనుక శాంతియుత సమాజం మన హక్కు. అలాగే మన ధర్మాన్ని కాపాడుకోవటం మన బాధ్యత. దానికి ముప్పు తెచ్చే దుష్ట శక్తులను మనమే తరిమి కొట్టాలి. మన సౌభాగ్యమే దేశ సౌభాగ్యం. మన ప్రగతి దేశ ప్రగతి. అలాగే లోకా సమస్తా సుఖినో భవంతు అన్నది మన నినాదం.